ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? గడిచిన మాసమంతా దేవాతి దేవుడు మనల్ని కాపాడి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చిన దేవాతి దేవునికి ఘనతలు మహిమలు ప్రభావములు తెలియజేయుచున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలో 121వ కీర్తన 2వ వచనం. యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యెహోవాయే మనకు సహాయము చేయవాడు. ఆయనే అద్భుతము చేసే దేవుడు, ఆయనే ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆయన భూమి ఆకాశం సృజించిన గొప్ప దేవుడు కదా. నీ సమస్య ఏమైనప్పటికీ, నీ శోధన ఏదైనప్పటికీ, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసయ్యా అన్న వెంటనే ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు. ఆ బలమైన దేవుడు బలమైన కార్యములు నీ ఎదుట జరిగించాలని, నీ పట్ల ఆయన దయ కలిగి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యెహోవాయే మనకు ఆధారము. అవును, మనుషులు కాదు మనకు ఆధారం. మనకు సహాయం ఎక్కడి నుండి కలుగుతుంది? మనం నమ్ముకున్నది రాజులను కాదు, మనం నమ్ముకున్నది అధికారులను కాదు, మనం నమ్ముకున్నది ధనవంతులను కాదు. సహాయము చేసే యెహోవా యందు మనం నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయన ఎంత గొప్ప దేవుడు, శక్తిమంతుడైతే భూమిని ఆకాశములను కలగజేసిన దేవుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి అలాంటి దేవుడు నీకు తోడై ఉన్నాడని, అలాంటి దేవుడు నిన్ను నడిపిస్తాడని, అలాంటి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? నీ జీవితంలో అనేక ఆటుపోట్లు, నీ జీవితంలో వ్యాధులు, రోగాలు, బలహీనతలు ఎన్నో వాటితో నువ్వు పోరాటం చేస్తున్నావేమో, కానీ యేసు యందు నమ్మిక ఉంచుము. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నేను అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. నేను నీకు ముందుగా వెళుచున్నాను అంటున్నాడు. ఇదిగో నేను నీకు సహాయం చేస్తుందని కూడా ప్రభు సెలవిస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ సిగ్గునొందడు. ఆయనను శరణు చేసిన వారిని ఆయన ఎన్నడూనూ విడిచిపెట్టే దేవుడు కాదు. కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడినట్లుగా ఆయన ప్రతి దినము ప్రతి నిమిషము నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. దిగులు పడకము, జడియకుము, నీ ఆధారము దేవుడే అని నువ్వు నమ్మినట్లయితే ఆయన తప్పక నీకు సహాయం చేసే దేవుడు. హౌ మచ్ యువర్ సిచ్యువేషన్ ఇస్ క్రిటికల్, బట్ గాడ్ హ్యాస్ అ పవర్ టు చేంజ్ ఎవ్రీ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి పరిస్థితిని ఆయన మార్చే దేవుడు ఆయన. ఆర్థిక సమస్యలు ఉన్నావా? శోధన బలహీనతల చేత ఉన్నావా? మరణకరమైన వ్యాధుల చేత నువ్వు ఉన్నావా? నింద అవమానాల మధ్య నీవు ఉన్నావా? ఇదిగో యేసు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని తెరిచి యేసయ్యా నా సహాయకుడవా, నాలోనికి రమ్ము తండ్రి అని ప్రార్థించినప్పుడు, ఆయన నువ్వు అడిగినప్పుడు, ఆయన పాదాలు నువ్వు పట్టుకున్నప్పుడు ఆయన తప్పనిసరిగా నీకు సహాయం చేసే దేవుడు. చింతించకు, కన్నీరు కార్చకు, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థించుదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, యెహోవా వలనే మాకు సహాయం కలుగుచున్నది. ఆయన ఎలాంటి దేవుడు అంటే భూమి ఆకాశం సృజించిన గొప్ప దేవుడని నీ భక్తుడు సెలవిస్తున్నాడు. అవును ప్రభువా, మాకు ఆధారము నీవే, మా కొండవు నీవే, మా కోతవు నీవే, మా అవసరతలు అక్కర్లు తీర్చి దేవుడవు నీవే. నీవు తప్ప మాకెవరున్నారు ఈ లోకంలో? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరు కదా దేవా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. కృపగల దేవుడవు, కనికరము గల దేవుడవు, శక్తి గల దేవుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, తండ్రి సహాయం చేసే దేవుడవు మీరు మాకున్నారు తండ్రి. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. బలహీన సమయంలో ఉంటే బలపరచండి, కృంగిపోయి ఉంటే లేవనెత్తండి ప్రభువా. మరణకరమైన వ్యాధుల చేత రోగముల చేత ఉన్నట్లయితే ప్రభువా మీరు దర్శించండి, మీరు ముట్టండి. నీ వాక్కును పంపించి వారిని బాగు చేస్తుందని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ప్రభువా
మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఆర్థిక సమస్యలు చేస్తున్నారో, ఎందరైతే గర్భఫలము లేకుండా ఉన్నారో, ఎందరైతే ప్రభువా తండ్రి నాయన సాతాను శక్తులు, అంధకార చీకటి శక్తుల చేత బంధించబడి సంఖ్యల చేతున్నారో, ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు నామమున సహాయము వారికి కలుగును గాక. మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మంచి కాపరిగా, తండ్రివిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబినేసరుగా మీరు మాకు తోడున్నందుకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, ఘనతలు, మహిమలు, ప్రభావములు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఉదయకాలము మీకు ఒక చక్కటి వాగ్దానం పంపించబడను. బ్లెస్సింగ్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, అండ్ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. మరి బ్లెస్సింగ్ మినిస్ట్రీ ద్వారా అనేక ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, దేవుని వాక్యము మిమ్మల్ని ఆత్మీయమైన జీవితంలో మరి దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు, చేయబోతున్నాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించిన గాక. ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఆయన కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.